హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేవెస్ట్ బట్ మీ కేవెస్ట్ ఫ్రెండ్స్. ఇవాళ రోజు వీడియోలో నేను జియో సినిమాస్ అయితే కొత్త ప్లాన్స్ని అయితే రిలీజ్ చేసింది. సో ఇప్పటివరకు మీరు జియో సినిమా ఫ్రీగా చూస్తూ వచ్చారు. సో ఫైనల్గా మనకి జియో కూడా అయితే సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే దింపారనమాట. సో అసలు ఏముంటాయి ఏందనేది మొత్తం క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియో క్లియర్గా చూడండి, ఎందుకంటే ఇందులో చాలా లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. సో కొంచెం బ్యాడ్ మార్కెటింగ్ అయితే అవుతుంది. సో అది మీరు తెలుసుకోకుండా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి, మీకే బొక్క అవుతుంది. సో క్లియర్గా చూడండి వీడియో ఎండ్ వరకు, ఎక్కడ స్కిప్ చేయకుండా. దానికంటే ముందు వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది వీడియో లైక్ చేయడం మర్చిపోతున్నారు. మర్చిపోకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకోండి. ఇంకా లేచుకునే వీడియో అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్. జియో కూడా వాళ్ళ సేమ్ స్ట్రాటజీని అయితే అప్లై చేశారు మళ్ళీ. సో ఫస్ట్ ఫ్రీగా ఇచ్చేసి తర్వాత మళ్ళీ డబ్బులు తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. సో జియో సినిమా అనేది చాలా రోజుల నుంచి అది ఫ్రీగానే ఉంది. సో ప్రెజెంట్ ఇప్పుడు కూడా ఫ్రీగానే ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇవాళ అయితే మనకి ప్లాన్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఇందులో మనకి పెద్ద ఎక్కువ ప్లాన్స్ కూడా అయితే లేదు. 2 ప్లాన్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ ప్లాన్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ వన్ ఏంటంటే, మీకు ఇప్పుడు ఏదైతే చాలా మందికి డౌట్ ఉంటుంది, సో క్రికెట్ అనేది ప్రెజెంట్ ఫ్రీగా చూడొచ్చా చూడలేమా, ఐపీఎల్ అనేది. సో ఐపీఎల్ అయితే మాత్రం ఇప్పుడు ఈ సీజన్ వరకు అయితే మీరు ఫ్రీగానే చూడొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. యాడ్స్ వస్తుంటాయి అంతే, అంతకుమించి ఏం లేదు. అండ్ మెయిన్ కంటెంట్ ఏదైతే ఉంటుందో, మూవీస్ కానీ లేకపోతే సిరీస్ కానీ, కిడ్స్ చూసేవి కానీ లేకపోతే ఏమన్నా సరే, అవన్నీ ఇప్పటి నుంచి అయితే ప్రీమియంకి అయితే వెళ్ళిపోతున్నాయి. సో మీరు అవి డైరెక్ట్గా ఫ్రీగా అయితే చూడలేరు. సో నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో లైక్ హనుమాన్ అనే మూవీ వచ్చింది. సో అది మీరు జియో సినిమాలో ఫ్రీగానే చూసి ఉండొచ్చు ఇది వరకు. సో ఇప్పుడు మీరు చూడాలంటే, మీరు ఆ సినిమా చూడాలంటే అక్కడ ప్రీమియం అడుగుతుంది అనమాట. సో మీరు చూడలేరు. సో ఒకసారి ప్లాన్స్లోకి అయితే వెళ్దాం. సో అందులో డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ మనం దీంట్లో చూసుకుంటే మనకి 2 ప్లాన్స్ మాత్రమే ఉంది. ఒకటి ప్రీమియం, ఇది సింగిల్ యూజర్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యామిలీ, ఇది గ్రూప్ ప్లాన్ అనమాట. సో ప్రీమియం ప్లాన్ తీసుకుంటే మీకు యాడ్ ఫ్రీ. సో ఫస్ట్ మీకు చెప్తుంది ఏంటంటే, వీళ్ళు యాడ్ ఫ్రీ ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే స్పోర్ట్స్ అండ్ లైవ్లో మాత్రం మీకు యాడ్ ఫ్రీ ఉండదు. సో స్పోర్ట్స్ అండ్ లైవ్లో మాత్రం ఖచ్చితంగా యాడ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రైమ్ కంటెంట్. సో ప్రైమ్ కంటెంట్ అంటే బేసిక్ ఇప్పుడు ఏదైతే మీరు డైరెక్ట్గా చూస్తుంటారో, సో ఒక డే షో అంటే ఇప్పుడు సీరియల్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మీకు ప్రీమియం వస్తూ ఉంటాయి, 1 డే ముందే వచ్చేస్తుంటుంది అందులో. సో అది మీరు చూసుకోవచ్చు అనమాట. అది ఫ్రీ ప్లాన్లో అయితే చూడలేరు ఇప్పటి నుంచి. అండ్ 1 డివైస్ ఎట్ ఎ టైం అప్ టు 4K క్వాలిటీ. సో ఒక డివైస్ మాత్రమే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో ఎట్ ఎ టైంలో మీరు ఒక డివైస్లో మాత్రమే లాగిన్ చేసుకొని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి తెలుగు ఏంటంటే, డౌన్లోడ్ అండ్ వాచ్ ఎనీ టైం. సో డౌన్లోడ్ అనే ఫెసిలిటీ అయితే ఇస్తున్నారు ఈసారి. సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడే మీ ఫోన్ గ్యాలరీలోకి ఏం రాదు, అది మీ జియో సినిమా యాప్లోనే ఉంటుంది. మై డౌన్లోడ్స్లోకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్లాన్ కొంచెం చూడండి, 29 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు 1 మంత్కి. సో ఇది ఇనీషియల్ ఆఫర్ కింద 29 అనమాట. అసలు బేసిక్గా దీని ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి 59 రూపీస్. సో ఫస్ట్ మంత్ తీసుకుంటే మీకు 29 రూపీస్కి అయితే వస్తుంది, 51% ఆఫ్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ నుంచి ఏమవుతుందంటే, ఇది రికరింగ్ పేమెంట్ అవుతూ ఉంటుంది. సో మీరు కొనేటప్పుడే జాగ్రత్త చూసుకోండి, అవి ఆటో పేమెంట్ సెట్ అయి ఉంటుంది. సో మీరు కావాలంటే తర్వాత మీ అకౌంట్ సబ్స్క్రిప్షన్లోకి వెళ్ళి క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే మీకు ఫస్ట్ టైం మాత్రం వీళ్ళు 29 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ నుంచి ఏంటంటే, ఇది రికరింగ్ పేమెంట్ సెట్ చేసుకుంటుంది. సో ఎవ్రీ మంత్ మీరు చూడకపోతే ఇది 59 రూపీస్ కట్ అయిపోతూ వెళ్ళిపోతుంది, అది ఆటోమేటిక్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లోనే ఇంకొక ప్లాన్ తీసుకొచ్చారు, అదేంటంటే ఫ్యామిలీ. ఇందులో ఏంటంటే, ఎంజాయ్ ఆల్ ప్రీమియం బెనిఫిట్స్ విత్ అప్ టు 4 డివైసెస్. ఇప్పుడు నేను పైన ఏవైతే ప్రీమియం ప్లాన్లో బెనిఫిట్స్ చెప్పానో, 4 బెనిఫిట్స్ చెప్పాను కదా, అవే మొత్తం దీంట్లో కూడా వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు 4 డివైసెస్ వరకు అయితే మీరు లాగిన్ చేసుకోవచ్చు ఎట్ దట్ సేమ్ టైం. సో ఫ్యామిలీలో 4 పీపుల్ ఉంటే 4 డివైసెస్ వరకు అయితే వస్తుంది. కాకపోతే దీని ప్లాన్ ప్రైస్ వచ్చేసరికి యాక్చువల్గా దీన్ని 149 రూపీస్ అనమాట 1 మంత్కి. సో ఇది వీళ్ళు ఏం చేస్తారంటే 89 రూపీస్కి మాత్రమే ఇస్తున్నారు ఈ ప్లాన్ అనేది. సో ఇది ఇనీషియల్ ఆఫర్ మాత్రమే. సో ఇది మారిపోవచ్చు, కొన్ని డేస్ అయిన తర్వాత దీన్ని తీసేయచ్చు వీళ్ళు. సో ఇది టోటల్గా చెప్పాలంటే జియో సినిమా గురించి అయితే మాత్రం. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం మీకు ఫ్రీగా కంటెంట్ చూడలేరు. సో క్రికెట్ మాత్రమే మీకు కనిపిస్తుంది ఫ్రీగా, మిగతా ఇవన్నీ మీకు యాడ్స్ వస్తూ ఉంటాయి, లేకపోతే మీ కంటెంట్ అనేది అయితే ప్రీమియం తీసుకోమని అయితే చెప్తుంది. అండ్ చాలామంది ట్విట్టర్లో అయితే మెన్షన్ చేశారు, అదేంటంటే వాళ్ళు ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నా సరే యాడ్ ఫ్రీ అన్నారు, కాకపోతే నాకు యాడ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు. అదేంటంటే మీకు ఒకసారి క్లియర్గా చూడండి, ఇక్కడ వీళ్ళు ఒక యూజర్ అయితే పెట్టారు. సో లైవ్ కంటెంట్, మ్యాచెస్, ఈవెంట్స్ విల్ బీ కంటైన్ అడ్వర్టైజ్మెంట్స్, యాడ్ ఫ్రీ ప్లాన్ విల్ నాట్ ఇంక్లూడ్ వీడియో యాడ్స్, హవెవర్ డిస్ప్లే బ్యానర్ యాడ్స్ విల్ బీ కంటిన్యూడ్. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు యాడ్ ఫ్రీ అంటున్నా, మీకు ఏంటంటే మీకు బ్యానర్లో యాడ్ చేస్తామని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాళ్ళు ఏంటంటే క్లియర్గా అక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ యాడ్ ఫ్రీ అని చెప్పి మెన్షన్ చేశారు. కానీ ఇక్కడ వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లోకి వెళ్ళి Q&Aలో చూస్తే మీకు అక్కడ కనిపిస్తుంది యాడ్స్ అనేవి ఉంటాయి, అవి డిస్ప్లే బ్యానర్ యాడ్స్ అండ్ అవి అయితే ఖచ్చితంగా ఉంటాయని చెప్తున్నారు. సో మీరు మ్యాచ్ చూసేటప్పుడు యాడ్స్ అయితే వస్తాయని చెప్తున్నారు అనమాట. ఎక్కువ మంది యూజర్స్ రావాలి, కొనాలని చెప్పి అయితే వేసుకొని ఉండొచ్చు వాళ్ళు. సో ఇదనమాట. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా సరే 29 రూపీసే కదా అని చెప్పి బై చేద్దాం అనుకుంటే వాళ్ళకి ఒకసారి ఇదైతే వీడియో చూపించండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ క్లియర్గా మెన్షన్ కూడా చేసి ఉంచారు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ అనేది ఇది రికరింగ్ పేమెంట్లో ఉంటుంది. సో అది మీరు చూసుకొని అది ఆఫ్ చేయాలంటే ఆఫ్ చేసుకోండి, లేదంటే క్యాన్సిల్ కావాలంటే సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది జియో సినిమా గురించి అయితే మాత్రం. సో ఇప్పటివరకు మీరు ఫ్రీగా అయితే ఎంజాయ్ చేశారు, ఇప్పటి నుంచి అయితే మనీ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో అంతే ఈ వీడియోకి అయితే మాత్రం. నాకు తెలిసినంత వరకు నెక్స్ట్ సీజన్, ఇప్పుడు ఐపీఎల్ ఈ సీజన్ కాకుండా 25 నెక్స్ట్ ఇయర్ వచ్చే ఐపీఎల్ నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు తెలిసి ఈ
ఈ ఫ్రీగా అనేది కాన్సెప్ట్ అయితే ఉండదు. సో అది మీరు ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తీసుకొని మ్యాచెస్ అయితే చూడగలరు అనమాట. సో ఇదనమాట నేను అనుకుంటుంది అయితే మాత్రం. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. మరి నెక్స్ట్ ఇయర్ కూడా ఐపీఎల్ వరకు ఫ్రీ ఇస్తారా, లేకపోతే మళ్ళీ సేమ్ ఇదే ప్లాన్ రన్ అవుతుందా అనేది మీరు చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్, దిస్ ఓకే విఎస్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.